ఎస్ఎల్బీసీ ప్రమాదంపై నిరంతరాయంగా ఆపరేషన్ జరుగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న వారి మృతదేహాలను కనిపెట్టడం కూడా కష్టమేనా? ఆనవాళ్లు లేకుండా బురదలో కూరుకుపోవడంతో రెస్క్యూ బృందాలు ఆచూకీ కనిపెట్టలేకపోతున్నాయా? సొరంగంలో చిక్కుకున్న 8 మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించడమే ఇక మిగిలుందా? శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన దుర్ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా మారినట్టు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు ఉన్నాయనే దానిపై 1% ఆశలు ఉన్నప్పటికీ సొరంగంలో పరిస్థితిని పరిశీలిస్తే కష్టమేననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో 8 మంది ఎక్కడున్నారో జీబీఆర్ మిషన్తో గుర్తించినా వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అక్కడ నెలకొన్న ప్రతికూల పరిస్థితులే అందుకు ప్రధాన కారణం. ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు. మనుషులు ఎక్కడున్నారనేది వెతకాలి. ఇప్పుడు టెంటేటివ్గా ఇక్కడ ఉండొచ్చు అని ఆనవాళ్ళను గుర్తించింది, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నారు అనే స్పష్టత ఇంతవరకు రాలేదు. దాని మీద నిరంతరం నిపుణులు పనిచేస్తున్నారు. ఇది అంటే అత్యంత సంక్లిష్టాత్మకమైన సమస్య. దీన్ని చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని. ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం ఉందా? ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడైనా ఉన్నదా? అసలు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఈ బురద జల్లుడు ఆలోచనే వాళ్ళ మైండ్లో ఉన్న బురదంతా తీసుకొచ్చి ప్రభుత్వం మీద జల్లాలనుకుంటే ఎట్లా? ప్రమాదం జరిగిన సొరంగ మార్గం 14 కిలోమీటర్లు ఉంటుంది. 14వ కిలోమీటర్ వద్దే పైనుంచి మట్టి, నీరు, బురద ఒక్కసారిగా ముంచెత్తి సెగ్మెంట్లు కుప్పకూలి ఉపద్రవం సంభవించింది. టన్నెల్ ముందు భాగంలో సొరంగం మొత్తాన్ని మూసివేస్తూ 10 నుంచి 15 మీటర్ల వరకు మట్టి నిండిపోయింది. 8 మందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండే అవకాశమే లేదని తెలుస్తోంది. 2 టన్నెల్ భాగాల మధ్యలో 4, టన్నెల్ ముందు భాగం కింద సుమారు 15 నుంచి 20 అడుగుల లోతులో మరో 4 చిక్కుకుని ఉన్నారని రాడార్ సర్వే చెబుతోంది. దీని ఆధారంగా గుర్తించిన 4 అనుమానిత ప్రాంతాలలో ఏకకాలంలో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్న కొద్దీ ఓట నీరు వచ్చి చేరుతూ ఉండడంతో తవ్విన గుంతలు తిరిగి మూసుకుపోతున్నాయి. నిరంతరాయంగా ప్రవహిస్తున్న నీరు అందుకు అడ్డంకిగా మారుతోంది. సుమారు 3 నుంచి 5 మీటర్ల వరకు తవ్వితే తప్ప సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలీదు. టీబీఎం ముందు భాగం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే వారంతా 15 నుంచి 20 అడుగుల లోతులో ఉన్నారని జీబీఆర్ సర్వే చెబుతోంది. సహాయక బృందాలు నేరుగా ప్రమాద స్థలికి చేరుకోవాలంటే అందుకు సొరంగం మధ్య భాగంలో అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ భాగాల్ని బయటకు తరలించాలి. అందుకోసం టీబీఎం భాగాలను ఎక్కడికక్కడ ముక్కలు చేస్తున్నారు. గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, అల్ట్రా థర్మల్ కట్టర్లను వినియోగిస్తున్నారు. సుమారు 120 మీటర్ల పొడవుండి టన్నుల కొద్దీ బరువుండే మిషన్ భాగాలను బయటకు తరలించడం సైతం సహాయక బృందాలకు సవాలుగా మారింది. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. మొత్తం 18 ఏజెన్సీలు, 54 మంది అధికారులు, 703 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. షిఫ్ట్కు 120 మంది చొప్పున సొరంగం లోపలకు వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఇంతమంది పనిచేస్తున్నా ఇప్పటికీ ఒక్కరి ఆచూకీ కూడా లభ్యం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.